so many amazing things like women కాదు men కూడా ఎంతలా కనెక్ట్ అవుతారో ఈ షోకి. ఇట్స్ రియలీ ఫ్యామిలీ అండ్ ఎంటర్టైన్మెంట్ తో పాటు లాట్ ఆఫ్ హ్యూమరస్ ఈవెంట్స్ జరుగుతాయి ఈ కంప్లీట్ సిరీస్ లో. ఐ వాంట్ థ్యాంక్ వంశీ, మా భాస్కర్ గారు. నేను చిన్న పెద్ద అని కాకుండా నేను ఏ ప్రాజెక్ట్కి పిలిచినా నన్ను సహకరిస్తూ సినిమా మీద ఉన్న ఒక ప్రేమతోనే మేమందరం కలిసి పనిచేస్తున్నాం. సో ఐ రియలీ థ్యాంక్ ఆల్ ఆఫ్ యూ ఫర్ డూయింగ్ దిస్ బికాజ్ మీకు అందరికీ తెలిసిందే సినిమా బడ్జెట్లు ఉండవు వీటికి అని. ఇంకా ప్రసాద్ గారు ఎక్కడ మిమ్మల్ని నెక్స్ట్ బట్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఇంత మంచి వెబ్ సిరీస్ నేను తీసుకురాగలిగానని. హ్యాండ్స్ డౌన్ నేను చాలా గర్వంగా చెప్తాను కూడా. ఇలాంటి వెబ్ సిరీస్ ఇంకా రాలేదు, ఇంకా మీదటే దిస్ విల్ బీ ద బెంచ్ మార్క్ అని. అండ్ శ్రీనివాస్ గారికి కూడా చాలా థ్యాంక్స్ చెప్పాలి బికాజ్ ఆయన చాలా బిజీగా ఉన్నారు సినిమాలతోటి ఈ షూటింగ్ జరిగినప్పుడు. బట్ హీ ఆల్సో జాయిన్డ్ అండ్ మేడ్ అ రియల్ సక్సెస్ ఫర్ దిస్ సిరీస్. అవసరాలు గారు కానీ లేకపోతే ఈ షో, ఈ వెబ్ సిరీస్ ఇంతలా ఉండేది కాదు అని నా నమ్మకం. నా పిల్లలుగా యాక్ట్ చేసిన వాళ్ళ దగ్గర నుంచి అందరికీ పేరున మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. మ్యూజిక్ డైరెక్టర్ గారికి, అందరికీ, ఆల్ మై టెక్నీషియన్స్, మై యాక్టర్స్, మై టీమ్, మై ఆఫీస్, మై రైటర్స్, మై లైట్మెన్, అందరికీ. బికాజ్ దీంతోటే ఇంకా నెక్స్ట్ ఏంటి అని నేను ఆలోచించడానికి దిస్ ఇస్ గివెన్ మీ అ బెంచ్ మార్క్. సో థ్యాంక్ యూ సో మచ్. ఐ ఓపెన్ ఇట్ అప్. మీకు క్వశ్చన్స్ ఉంటే అడగండి. నాకు ఎక్కడెక్కడో హేమంత్ ఉన్నట్టు తెలుస్తుంది, వస్తాయి క్వశ్చన్స్. అడగడం కంటే నాకు మిమ్మల్ని అడగాలని ఉంది. ఇలా నేను ప్రెస్కి ఇంత ఇంటిమేట్గా ఎప్పుడు చూపించలేదు. సో మీరు చెప్పాలి మీకు ఎలా అనిపించిందో వెబ్ సిరీస్. హలో, బాగాలేదా? నో రియలీ ఆనెస్ట్గా నచ్చిన వాళ్ళు చేతులు పైకి ఎత్తండి. ఓ థ్యాంక్ యూ. నచ్చిన వాళ్ళు వెళ్ళిపోండి. Subbulakshmi Lakshmi garu actorni, how did you think and how this journey started and everything? Hello. లక్ష్మి గారి గురించి చెప్పడం అందరికీ తెలిసిందే అండి. ద థింగ్ ఇస్ లైక్ ఫస్ట్ ఆవిడ పిలిచారు, ఇలాగ స్క్రిప్ట్ షీ సెడ్ మూవీ కోసం అనుకున్నారు. సో సడన్గా ఒకసారి ఫోన్ చేసి ఈ కాన్సెప్ట్ అండ్ ఇట్స్ బీన్ రన్నింగ్ హర్ ఇన్ మైండ్ ఫర్ లాంగెస్ట్ టైమ్. సో అండ్ దిస్ ఇస్ మిస్సెస్ సుబ్బలక్ష్మి అనేది ద ప్రాజెక్ట్ ఇస్ వెరీ క్లోజ్ టు హర్ యాక్చువల్లీ. యూఎస్లో ఉన్నారు అదంతా ఓకే కానీ బట్ అసలు లక్ష్మి దిస్ ఇస్ యాక్చువల్లీ the real Lakshmi. Yeah, so nobody knows that. I get it actually when I'm watching. Yeah, that's why when you see her anta lively ga cheyagaligaru and it adds on her dialogues, madam's dialogues also. And I really like the idea about women, about the women coming out and taking the freedom into it. So I thought, okay, let's do it and JP. Then I really enjoyed because this is actually last year chesamu and chaala రోజులు అయిపోయింది. When I see it, it gives me a lot of life and energy to me. So that's the power of cinema. So I really like associated with her for longest time because Dongada also, that's one of my best film, I mean till now. So and then followed by Kittu. So and in web series now I'm really happy to associate with this and I'm so proud of this project and thanks to Z also, Z5 being a part of this and when I see the content and the whole making process, it's all team effort. So I like to thank my team who's here and who's not here and I like to thank all the media people for supporting this. Thank you so much. And Lakshmi garu lanti pedda star ni teeskoni web series cheyadam, you are the first person. I think you will stand in the history of web series and I think it will be followed by the other celebrities later on. So how challenging it is for you? Ante meer avadu nanu choose cheskunnaru, nenu avadu chuskoవాలి. She has given me the chance. Okay, working with her. Yeah, coming to that actually it's never నాకు లక్ష్మి గారు చాలా షూట్లో నేను వెళ్ళినప్పుడు చాలా మంది చెప్తారు మేడం వచ్చారా నర్వస్గా ఉందని ఏం చేయాలి ఏంటనేది. ఐ నెవర్ ఫెల్ట్ దట్ బికాజ్ ఐ ఆల్వేస్ ఆవిడ ఇంట్లోనే ఎక్కువ ఉండేది నేను చిన్నప్పటి నుంచి. మీ అండ్ మనోజ్ ఫ్రెండ్స్ వీట్. సో ఐ నో హర్ వెరీ పర్టికులర్లీ and in person also. So I never had that No, I'm not asking when you're watching her next to her. It's a big aura vibe. I know that I'm feeling it. నేను అనేది ఏంటంటే వెబ్ సిరీస్లో వెన్ యూఆర్ కమింగ్ అప్ విత్ సచ్ అ సెలబ్రిటీ హౌ ఈస్ గోయింగ్ టు బి ది రెస్పాన్స్, ఎలా ఉండబోతోంది? ఇట్ కెన్ బి ఎనీథింగ్, రైట్? I think I should answer that question more than Namsi.
I think as a producer, we have to take chances, okay? ఇప్పుడు సినిమాలు తీయడం అనేది నాకు భయం వేస్తుంది, ఎందుకంటే సినిమా తీసినంతసేపు బాగుంటుంది, అది మళ్ళీ జనాల్లో పంపించేసరికి థియేటర్ కంట్రోల్స్ మనలో లేకుండా ఎన్ని రోజులు ఆడుతుందో తెలియకుండా సంవత్సరం రోజులు రాత్రం పగల్లో కష్టపడి రక్తం దారబోసి లిటరలీ యునో ఇంకా ఫ్యామిలీస్లో వదిలేసుకొని ఈ సినిమా మీదే అందరూ, నేను ఒక్కదాన్నే అనట్లా, నాతో పనిచేసి 150 మంది అలాగే పనిచేసి ఏదో సినిమా వస్తుందని మా సినిమా పీకేయడాలు ఇలాంటివన్నీ చాలా హర్ట్ఫుల్గా ఫీల్ అయ్యాను నేను. పెద్ద చిన్న అని చూడరు, ఏదో ఒక 5-6 మంది చేతుల్లో ఉన్న థియేటర్స్ వెళ్ళి అడిగేదానికి లేదు. దెర్ ఇస్ నో లైక్ ఓ మోహన్ బాబు గారు కూతురు వస్తున్నారు కాబట్టి ఒక వారం రోజులు అయినా థియేటర్లో పెడదాం, అలాంటివి ఏం జరగవు మాకు. సో నాకేంటంటే కంటెంట్, నేను టెలివిజన్ అని కాదు, సినిమా అని కాదు, వెబ్ సిరీస్ అని కాదు, ఐ వాంట్ టు మేక్ కంటెంట్, ఐఎమ్ అన్ ఆర్టిస్ట్. సో నేను ఒక వెబ్ సిరీస్ చేస్తున్నాను కదా అని ఏదో ఒక చిన్న విధంగా చేయలేదు. రమణి గారు కొన్ని మోర్ దెన్ 30 నావెల్స్ అండి, మోర్ దెన్ 30 నావెల్స్ రాశారు, సినిమాలు రాశారు. ఇక్కడున్న ఎవరు వెబ్ సిరీస్ అని లేరు. సో విషయం ఉంది, ప్యాషన్ ఉన్నప్పుడు we all have to come together, and I think web series is a real door opening andarki, because మాకు ఎక్స్పెరిమెంట్ చేయడానికి కథలతో కానీ యాక్టర్స్తో కానీ జానర్స్తో కానీ. సో ఐ థింక్ ఇట్స్ యాక్చువల్లీ బిగ్ ఫ్రీడమ్, అండ్ ఐ థింక్ నేనే కాదు స్వప్న వచ్చింది నాకంటే ముందు. సో నాకు ప్లస్ పాయింట్ ఏంటంటే బీయింగ్ అ ప్రొడ్యూసర్ అండ్ అన్ యాక్టర్. సో ఏదైనా ఛాలెంజింగ్గా ఉండాలి అని దిగుతాం కాబట్టి ఐ pulled all my favorite people together. So I think చిన్న పెద్దది అని చూడకుండా బాగుందా బాలేదా కథ అక్కడే ఉండాలి. బికాజ్ మనం ఇప్పుడు సినిమాలు ఎంతవరకు చూస్తున్నాము, నెట్ఫ్లిక్స్కి వచ్చేస్తుంది కదా, అమెజాన్కి వచ్చేస్తుంది కదా, Z5కి వచ్చేస్తుంది కదా అన్న స్టేజ్కి వచ్చేస్తాం. థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇంట్లోనే ఇస్తున్నాం మనం. సో దిస్ ఈజ్ ద ఫ్యూచర్. So that was the idea. And you are going to be the rock star of this series. I am the rock star of this Gadu. It just ever.